హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఇడియాప్పం చేస్తున్నాను. ఇడియాప్పానికి ఒక ఈ కప్పుతో 4 కప్పులు 2 కప్పులు నీళ్ళు వేసుకున్నానండి. అలాగే 2 కప్పుల బియ్యం పిండి అనమాట. ఒక కప్పుకు ఒక కప్పు అనమాట వేసుకొని వచ్చింది. బాగా బాయిల్ అయినప్పుడు ఉప్పు వేసేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మన పిండిని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కొద్దిగా కలిపేసి ఇది మూత పెట్టి ఉంచేయాలండి. 5 నిమిషాలు మూత పెట్టేస్తే తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా మర్దించి సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. సాఫ్ట్ బాల్స్ చేసేసుకొని తర్వాత ఈ ఇడియాప్పం దీంట్లో అచ్చులో వేసి ఆవిరి మీద ఉడుచుకోవాలన్నమాట. దీనికి కాంబినేషన్గా కేరళ వాళ్ళైతే కొబ్బరి పాలు చేసుకుంటారండి. కొబ్బరిని గ్రైండ్ చేసి అందులో నుంచి చిక్కటి పాలు తీసి అందులో పంచదార వేసుకుని తింటారండి పచ్చిపాల్లోనే. ఇంకోటి వచ్చి ఇది చేసుకుంటారండి, కడల కర్రీ అని చెప్పి మన ఎర్రశనగలు ఉంటాయి కదా, వాటి నానబెట్టి దాంతో కర్రీ చేసుకుంటారు. నేను మొన్ననే ఆపంలో ఆ కర్రీ చేశాను కాబట్టి ఇప్పుడు చేయడం లేదు. దీనికి పల్లీల చట్నీ కూడా బాగా రిచ్గా ఉంటుందండి. చాలామంది ఇక్కడ హైదరాబాద్లో అయితే, తెలంగాణలో అయితే పాయ దీంట్లో గ్రేవీలో తింటారండి. పల్చటి గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీలో ఈ ఇడియాప్పం సేమీలు అయితే పట్టు జలతారులాగా ఉంటాయి సన్నగా. ఇది అలా దాంట్లో ముంచుకొని తింటారండి. ఇది నంచుకొని ఇప్పుడు ఇది మర్దన చేసుకుని కొద్దిసేపు మూసి పెట్టేసి మర్దన చేస్తాం. చూడండి, పిండిని ఇలా బాగా మర్దించి పెట్టుకున్నానండి. బాగా చేసుకుని ఇప్పుడు ఇందులో ఈ సేమియాల ఇదే ఉంటుందన్నమాట. ఇడియాప్పంకే పెడతారు. ఇది సన్నగా ఉంటుందండి, పట్టు జలతరలాగా. ఇప్పుడు దీంట్లో వేసి దీంట్లో వేసేసి నేను ఇడ్లీ పాత్రలో వేస్తున్నాను. దాని మీద బట్టేసి ఇలా వేసుకోవాలండి. ఇది వేసేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒక దాని మీద ఒక బట్ట వేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుందండి. దానికి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అది లేకుంటే మన ఇడ్లీ పాత్ర లేకుంటే ఇలాంటివి దొరుకుతాయండి. ఇందులో వేసేసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇలాంటి చిబ్బీలు ఉంటాయండి. నీళ్ళు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది నీళ్ళు బాయిల్ అవుతుంది. ఇలాంటి చిబ్బీలు ఉంటాయండి, దొరుకుతాయి. అంటే ఎక్కువ చాలామంది ఇళ్లలో తయారు చేస్తారు కదా. ఇది పెళ్ళిళ్ళు ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, ఈవెంట్స్కి ఉన్నప్పుడు ఆర్డర్స్ వస్తే ఎక్కువ మోతాదులో చేయాల్సి ఉంటుంది. పెద్ద పాత్ర పెట్టి అందులో ఈ చిబ్బీలకు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా ఇందులో వేసేసి ఒక్కొక్కసారి 50, 60 అట్లా వేస్తారండి. ఒక్క దీనికే 60-20 సేమియాలు వస్తాయన్నమాట. ఇడియాప్పం వస్తుంది. మనకు ఒక 6 వస్తుందండి. ఇది ఇడ్లీ పాత్రలో వేస్తున్నాను, ఇందులో కూడా వేస్తున్నాను కాబట్టి 6 వస్తుంది నాకు. పెట్టి చూపిస్తాను నేను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేస్తానండి. ఇది మన ఇడ్లీలు బాయిల్ చేసుకుంటాం కదా, ఇది కాకపోతే ఇడ్లీల కంటే తొందరగా వేగుతాయండి. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగుతాయి. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తానండి. చూడండి, నేను పల్లీల చట్నీ చేసుకున్నానండి. కేరళ వాళ్ళైతే కొబ్బరి పాలతో చేసుకుంటారండి. కొబ్బరిని నూరి అందులో నుంచి చిక్కటి పాలు తీసి అందులో పంచదార కలిపి తింటారండి. అదొక విధంగా. కడల కర్రీ అని చెప్పి ఎర్రశనగలతో చేస్తారండి. అది లాస్ట్ వీక్ నేను ఆపంకు చేశాను, అందుకని ఇప్పుడు చేయలేదు. వేరుశెనగ గుళ్ళ పచ్చడి చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత ఇందులో వచ్చింది ఎక్కువగా హైదరాబాద్లో అయితే మాత్రము ఇది కాళ్ళ కూర అంటారు కదా, పాయాసాల దాంతో తింటారండి ఎక్కువగా. చూడండి, ఇది వేగుతుంది, తొందరగా అయిపోతుందండి. ఇలా మరి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ఇడ్లీ కంటే తొందరగా అవుతుంది. సన్నగా ఉంటుంది కదా, పట్టు జలతరలాగా ఉంటాయి ఇవి చక్కగా అయిపోతాయి తొందరగా. వీటి కాంబినేషన్ నెంబర్ 1 పాయాస స్థానంలో ఉంటుందండి. పాయాసాలన అదే కాళ్ళకూర, అది పలచగా ఉండి ఈ సేమియాలకు అద్దుకోవడానికి బాగుంటుంది. తర్వాత కడల కర్రీ, కేరళ వాళ్ళైతే కడల కర్రీ అది కొబ్బరి పాలతో తింటారండి. ఇదైతే నేను చట్నీతో చేస్తున్నాను, వేరుశెనగుళ్ళ చట్నీ అనమాట. ఇదిగోండి, వేడి సేమియాలు ఇడియాప్పం తయారనమాట. కేరళ వాళ్ళది స్టైల్ అనమాట ఇది. ఇలాగే మిగతా కూడా వేసేసుకుంటాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడి వేడి ఇది కొద్దిగా శ్రమ అండి, కానీ తినడం చాలా ఈజీ. కొద్దిగా శ్రమ అనుకుంటే ఒక చక్కగా వస్తాయండి ఇవి. ఇలా ఇలా పట్టు చిలతల్లాగా ఉంటాయండి ఇవి సేమేలు. చూడండి, చూసారా వేడి వేడిగా ఉంది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.